మహర్షి గారు అయితే ఆయన శరీరాన్ని అస్సలు పట్టించుకోలేదంట. అయినా సరే పండిత స్వామి గారు చాలా ఆయన శరీరాన్ని కాపాడుకుంటూ వచ్చారట. రమణుడు సన్నిహిత అనుచర బృందంతో విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు రోజుకో పూట భోజనం దొరకడం కూడా ఒక్కోసారి కష్టంగా ఉండేది. ఆ తర్వాత సంవత్సరాల్లో కూడా రమణుడు తన దేహం రక్షణ కన్నా తన అనుచరులకు భక్తులకు భోజనం సక్రమంగా సమకూరుతుందో లేదో శ్రద్ధ వహించి చూసేవారు. అయితే రమణ మహర్షి గారికి అయితే అసలు రోజుకొకసారి కూడా భోజనం దొరకలేదని చెప్తారు. చాలా కాలం పాపం చాలా కాలం ఆయనకి తిండి అది ఉండదు. కానీ ఆయన అదే చెప్తారు కదా, ఆయన వేరే మామూలు మనిషికి ఉన్న శరీరం కానీ ఆ రకమైన ఆత్మవిచారణ అయింది కాదు. కాబట్టి ఆయన అలా బ్రతకగలిగారు, కానీ మిగిలిన వాళ్ళు అయితే బతకలేరు. అయితే ఒకటి ఆ తర్వాత తిండి దొరికే సమయం వచ్చినా సరే అప్పుడు కూడా ఆయన ఏదో నేను స్పెషల్ కదా అని ఆయన ఏమి భావించేవారు కాదు. ఒకవేళ మిగిలిన వాళ్ళు కానీ ఒకటి ఎవరిని ఎక్కువ వేస్తే వెంటనే ఆయన అనేవారట, ఎందుకు వేశారు నాకు ఎక్స్ట్రా అని. సో మిగిలిన వాళ్ళు లాగానే ఉండేవారు, లేకపోతే ఒకటి తక్కువైతే ఇంకా మిగిలిన వాళ్ళకే పెట్టేవారు తప్పితే ఆయన ఏమి శరీరానికి అవసరానికన్నా ఎక్కువ ఎప్పుడూ తీసుకోలేదన్నమాట. అంటే ఆయనకి బాగా తెలుసు శరీరాన్ని ఎలా చూడాలి, ఎంతవరకు దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది. ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం కాబట్టి తర్వాత శరీరానికి ఎంత కావాలో అంతే రాకపోతే అనారోగ్యం అవుతూ ఉంటుంది కదా, అలా అనారోగ్యం ఆయనకి వచ్చిందంట. రమణుని ప్రవర్తన వింతగా ఉండేది. ఒక రోజున ఓ పెద్ద గంగాళం తెప్పించి భక్తులు తెచ్చిన అన్ని రకాల మందులతో దాన్ని నింపి దాన్ని తాగడానికి ప్రయత్నించారు. ఈయన ఏం చేశారట, అన్నీ కలిపి ఒక దాంట్లో వేసేసారట. అది నేను తాగేస్తాను ఒక గంగాళంలో అన్నీ కలిపి తాగుతాను అనేసి. మందు తాగలేదు అంటే వాళ్ళు బాధపడతారేమో కాబట్టి అన్ని మందులు నేను తాగేస్తానులే అన్నట్టు ఆయన అలా చేశారట. అలా చేయకపోతే అందరినీ సంతోషపెట్టడం, సంతృప్తిపరచడం ఎలాగా? రమణుడు తన దేహ పరిస్థితి గురించి ఏమి పట్టించుకునేవారు కారు, శ్రద్ధ చూపేవారు కాదు. అయితే మందులు తీసుకోమని డాక్టర్లు భక్తులు ఆయన బ్రతిమాలేవారు. తమ అంత్యకాలంలో 14 నెలలు అనారోగ్యంతో ఉన్న సమయంలో కూడా వారు తమ దేహం ఎడల అనాసక్తితో ఉండి శ్రద్ధ వహించేవారు కాదు. 14 నెలలట, అంటే సంవత్సరం మీద ఇంకా 2 నెలలు, అంతకాలం ఆయన అనారోగ్యంతో ఉన్నారట. ఈ సర్కోమా అని ఒకటి వస్తుంది కదా, దానికి ఏంటంటే ఆపరేషన్ చేసి యాక్చువల్గా అది తీయాలంటారు. కానీ ఆపరేషన్కి కూడా రమణ మహర్షి గారు ఒప్పుకోరనమాట. అంతేకాకుండా అంత నొప్పి, అలాగ అది బ్లడ్ కారిపోతూ ఉంటుంది. అలా ఎన్ని అయినా సరే ఆయన ఏం చేస్తారు, భక్తుల్ని అనుమతించేవారు చూడడానికి, దర్శనానికి రమ్మనేవారు అనమాట. అంతేగాని నాకు ఈ శరీరానికి రెస్ట్ కావాలి కదా, నేను కొంతసేపు కొన్ని రోజులు దర్శనం ఇవ్వని అలా ఏం అనలేదు. ఆయన రోజు అలాగే ఉండేవారు. అంటే ఆ దేహం మీద అసలు అంత దేహాభిమాన రహితంగా ఉండేవారు అనమాట. ఎటువంటి అభిమానం లేకుండా దేహం గురించి పట్టించుకోకుండా ఆయన ఉండేవారు అనమాట. అది నొప్పి బాధ దేహానికే తప్పితే నాకు కాదు అని ఆయన నిరూపించారు. దాన్ని బట్టి ఏం నిరూపిస్తున్నారు, నొప్పి బాధలు ఏమైనా ఉన్నాయంటే శరీరానికే ఉన్నాయి, నాకు కాదు అంటే శరీరం వేరు అన్నట్టు. నేను అంటే ఆత్మ మాత్రమే, ఈ శరీరం అనేది కేవలం ఒక వాహనం లాంటిదే తప్పితే అందుకన్నా దానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సింది ఏం లేదని ఆయన నిరూపించారనమాట. చెప్పడం వేరు, నిరూపించడం వేరు. చెప్పడం చాలా వరకు చాలా జరిగిపోతాయి, కానీ మనం అది చెయ్యాలి, నిరూపించాలి అంటే మాత్రం కష్టమైపోతుంది. సో అలా నిరూపించిన వాళ్ళల్లో ఎవరు అంటే మన రమణ మహర్షి గారు అనమాట. ఆయన క్లియర్గా నిరూపించారట, దేహం వేరు, ఆత్మ వేరు, దేహానికి అంత దేహాభిమానరహిత స్థితిలో ఉండవచ్చును, దేహానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేకుండా కూడా బ్రతకవచ్చును అని ఆయన నిరూపించారనమాట.